హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బావున్నారా? యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ వాక్యం నుండి కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. అవేవనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తరలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అవును కదండి. శరీరంలో క్రోధములు, కక్షలు, అసూయలు, అపవిత్రతలు ఇవన్నీ పెట్టుకొని మనము క్షేమను పంట కోసుకునే వారి వల్ల ఈ లోకంలో ఉన్నామనియు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. అవేవనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. శరీర కార్యాలను గురించియు అదేవిధంగా ఆత్మకార్యాలను గురించియు ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మన హృదయాలలో శరీర కార్యాలను శరీచ్ఛలను బట్టి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తరలు, అల్లరితో కూడిన ఆటపాటలతో మన శరీరంలో నింపుకోక ఆత్మఫలములు ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగి ఆత్మానుసారంగా విత్తనములు విత్తి నిత్య జీవం అనే పంట కోసుకునే వారి వలె ఉండాలని దేవుని లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతుందండి. కాబట్టి శరీరీచ్ఛలను బట్టి మనము క్షయమైపోయి పంటను కోసుకునే వారి వలె కాకుండా ఆత్మానుసారంగా విత్తనములు విత్తి నిత్య జీవమను పంట కోసుకునే వారి వలె ఉండాలని ఈ వాక్యం హృదయాలలో ఫలించాలని ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తుతులు సర్వోన్నతుడ మహోన్నతుడ మా పరలోకపు రాజా యేసయ్య. యేసయ్య తండ్రి నైన ప్రభువా, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ స్తోత్రాలు తండ్రి నైన ప్రభువా. శరీర కార్యాలను శరీరీచ్ఛలను నెరవేర్చుకొని తండ్రి నైన ప్రభువా యేసయ్య క్షయమైపోయే పంట కోసుకునే వారి వల్లే కాకుండా తండ్రి నైన ప్రభువా మీ ఆత్మానుసారమైన జీవితాలను జీవిస్తూ తండ్రి నైన ప్రభువా నిత్య జీవం అనే పంట కోసుకునే వారి వల్లే మేము ఉండాలని తండ్రి నైన ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆత్మతో నింపి మీ శక్తిని, మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని మాకు దయచేస్తూ తండ్రి నైన ప్రభా ఆత్మానుసారంగా విత్తనాలు విత్తి తండ్రి నైనా నిత్య జీవం అనే పంటను కోసుకునే వారి వలె ఉండాలని ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, మంచితనం అనేటువంటి ఆత్మఫలాలను పొందుకొని తండ్రి నాయన ప్రభువా జీవించుటకు మీ జ్ఞానాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.